ఇంకొకటి పివి నరసింహారావుకు భారతరత్న. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అశనిపాతంగా మారబోతున్నది. పివి నరసింహారావుకు భారతరత్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. అంబేద్కర్కు భారతరత్న అనేటువంటిది జనతా పార్టీ కానీ లేదంటే బీజేపీ చేసినటువంటి ఒత్తిడి ద్వారా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే భారతరత్న బతుకుండగానే ఇచ్చుకున్నటువంటి పార్టీగా పేరుంది. తెలంగాణలో సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఎందుకు? తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయిండు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావుకు అర్హత లేదా? రాజీవ్ గాంధీకి మాత్రమే తెలంగాణ సచివాలయంలో విగ్రహం పెట్టుకునేటువంటి అర్హత ఉన్నదా అనేటువంటిది తెలంగాణ ప్రజల సమాజం, తెలంగాణ సమాజం ఇవాళ ప్రశ్నిస్తుంది. తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా పివి నరసింహారావు పేరెత్తాలంటే భయపడుతున్నదా కాదా? రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విషయం కూడా చర్చలోకి వస్తుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు. అంత పెద్ద దానికి అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఆ రోజు కూడా దానికి పివి నరసింహారావు పేరు పెట్టాలంటే ధరించలేదు. ఇవాళ సెక్రటేరియట్లో ఉన్నదానికి సెక్రటేరియట్లో కనీసం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణ నుంచి ఏకైక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి భారతరత్న. భారతీయ సమాజము, భారతదేశము ఆర్థిక సంస్కరణలు తెచ్చి భారతదేశంలో మొత్తం మసకబారేటువంటి పరిస్థితుల్లో దాన్ని చక్కదిద్దినటువంటి వ్యక్తిగా, 14 భాషలు మాట్లాడేటువంటి వ్యక్తిగా, కవిగా, రచయితగా ఇంత పేరున్నటువంటి పివి నరసింహారావు విగ్రహాన్ని సచివాలయంలో పెట్టడానికి అర్హత ఉన్నదా లేదా? కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ వాదులు సోనియా గాంధీకి వాళ్ళ కుటుంబానికి మాత్రమే బద్దులు, మిగిలిన వాళ్ళు కాదు అనేటువంటి విషయం. ఎందుకంటే సర్దార్ పటేల్ను తీసుకొచ్చినా కూడా, ఇంకెవరిని తీసుకొచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ పేర్లు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరు పెట్టినా కూడా తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటిది మరొకసారి వస్తుంది. తెలంగాణ సమాజంలో ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఈ విషయాల్లో అక్కడ కర్పూరి ఠాకూర్ విషయం కానీ, చరణ్ సింగ్ కానీ, ఇవాళ పివి నరసింహారావు, తెలంగాణ సమాజంలో పివి నరసింహారావును, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, పివి నరసింహారావు కాంగ్రెస్ వాది, పివి నరసింహారావు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రధానమంత్రి, పివి నరసింహారావు కాంగ్రెస్ కేంద్ర మంత్రి, పివి నరసింహారావు కాంగ్రెస్ అధ్యక్షుడు, పివి నరసింహారావు అన్ని కాంగ్రెస్లో చేసినటువంటి వ్యక్తి. సో ఇవాళ తెలంగాణ సమాజంలో పివి నరసింహారావు విగ్రహం సచివాలయంలో పెట్టడానికి అర్హత ఉన్నదా లేదా? కేవలం రాజీవ్ గాంధీ విగ్రహానికి మాత్రమే అర్హత ఉన్నదా? రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం? ఆయన మాజీ ప్రధాని, ఆయన పెట్టిండు, ఆయన కూడా మాజీ ప్రధాని కదా అనుకోవచ్చు. మరి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం పెట్టుకోవచ్చు కదా, ఆయన కూడా మాజీ ప్రధానమంత్రే కదా. లేకపోతే ఐకే గుజ్రాల్ విగ్రహం పెట్టుకోవచ్చు కదా, లేకపోతే చరణ్ సింగ్ విగ్రహం పెట్టుకోవచ్చు కదా. కేవలం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, లేదా మొరార్జీ దేశాయ్ విగ్రహం పెట్టవచ్చు కదా. లేకపోతే తెలంగాణకు ఈ నిజాం రక్కసుల నుంచి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టవచ్చు కదా. కేవలం రాజీవ్ గాంధీ ఎందుకు పెట్టాలి? ప్రధానమంత్రి అంటే ఈ 15-16 మంది ప్రధానమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరి పేర్లు పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు తప్పించి మిగిలిన ఎందుకు పెట్టకూడదు? తెలంగాణ నుంచి ఉన్నటువంటి పివి నరసింహారావు విగ్రహం పెట్టాలి, లేకపోతే తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలి. వీళ్ళు ఎవరికి పెట్టకుండా కేవలం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంది? భారతరత్న అనేటువంటిది పివి నరసింహారావుకు భారతరత్న 10 ఏళ్ల పాటు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు పివి నరసింహారావుకు ఎందుకు భారతరత్న ఇవ్వలేదు? భారతీయ జనతా పార్టీ ఇవాళ పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేయాలన్నా దీనికి రాజకీయం లేదా అనేటువంటిది పక్కన పెడితే ప్రతిదీ రాజకీయమే, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలే. దాన్ని పెట్టకపోతే మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఇక